హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయింది. నేను ఇప్పుడైతే లాగితే స్టార్ట్ చేసినాను. మా బాబు చూడండి పైకి వెళ్ళేసి వస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే మధ్యాహ్నం పాయసం చేశాను అనమాట. మా బాబు పాలు తాగాడు కదండి, అందుకనేసి ఇంకా అప్పుడప్పుడు పాయసం అన్నా చేద్దామనేసి పాయసం అయితే బాగా తింటాడు అనమాట. చూపిస్తాను చూడండి పాయసం అయితే మా బాబు అయితే తిన్నాడు. ఇంకా సాయంత్రం తింటాడు, నైట్ ఇంకా ఇంట్లో ఇప్పి మ్యాగీ ఉంటే చేశాను అనమాట. చూడండి ఎంత వేడిగా ఉన్నాయో. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే తీసుకొని వచ్చినాం అనమాట ఇప్పి మ్యాగీ అయితే. మా బాబు తింటాడు అనమాట. చిన్నప్పుడు నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. నేను చేసుకొని తినేదాన్ని అనమాట ఎప్పుడైనా. అది మా బాబు కూడా కొంచెం అలవాటు చేసుకున్నాడు. చేసిస్తేనే తింటాడులేండి. ఇంకా ఇంట్లో ఉంటే చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ కదా, ఏదైనా కొంచెం అలా తింటే బాగుంటుంది కదా అనేసి. చుట్టా కాలుతుందనే భయం కూడా లేదండి వాడికైతే. ఎందుకో హెడేక్ ఉందనమాట నాకైతే. మార్నింగ్ నుంచి హెడేక్ ఉంది. స్నానం వేరే చేస్తున్నాను. సార్ 54 అయిందనమాట. నాకైతే తలనొప్పి అయితే అసలు దిగలేదనమాట. ఇంకా ఇప్పుడైనా అల్లం టీ చేసుకుని తాగినాను అనమాట. ఇప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది. అసలు ఫుల్ హెడేక్ ఉందండి అసలు ఎందుకో. ఇప్పుడు మేలనే చెప్పొచ్చు. మా ఆయన కూడా వచ్చినాడు అనమాట. వాడు ఏడుస్తుంటే అలా కిందకైతే పిలుచుకొని వెళ్ళాడు అనమాట. ఇంకా వంట అయితే ఏం చేయలేదండి, చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉంటే ఇంకా డ్రై గోబీ లాగా చేద్దామనేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే. మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. డ్రై గోబీ లాగా చేద్దామనేసి ఇంకా కట్ చేస్తున్నాను. అయితే ఇది పసుపు అయితే వేసుకున్నాను అనమాట వాటర్లోకి అయితే. ఇంకా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కొంతసేపు అలా వేడి నీటిలో పెట్టుకుంటే మనకి చిన్న పురుగులు ఉంటే కూడా పోతాయి అన్నమాట వీటిలోన. ಸೃಷ್ಟಿರ್ಲಲ್ವಾ ಇದು ಇನ್ನೊಂದು ಮಾಡೋದು ಇನ್ನೊಂದು ಮಾಡಿದ್ರೆ ಸಾಕು ಬೇಯಬೇಕಲ್ಲ. ಬೇಯಲ್ಲ, ಬೇಯ್ತಾವೆ ಅದೇನಿಲ್ಲ ಇಷ್ಟು. చాలా రోజైంది వీటితో చేసి. మా బాబు కూడా బాగా తింటాడు అనమాట దీంట్లో చేసిన రెసిపీస్ అయితే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి. గ్యాస్ వడ్డించేసాను అనమాట. చూడండి పెట్టినాను. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలంటే కొంచెం పిండి అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి కొంచెం ఇది ఏమప్ప శనగపిండి అనమాట. శనగపిండి, అలాగే ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకుని అయితే కలుపుకుందాం. ఇదైతే ఇదిగానే ఉండాలన్నమాట. వాటికి బాగా పట్టుకోవాలి కదా పిండి అనేది. చూడండి మనకి మామూలుగా బజ్జీలకి
పకోడీలకి కాకుండా అలా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట పిండి. దీనికైతే మాత్రం కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. శనగపిండితోనే చేస్తున్నాను. కార్న్ఫ్లోర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంతే, సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా పక్కనైతే ఆయిల్ పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. మా బాబు అయితే ఇంతసేపు ఫుల్ అల్లరనమాట అసలు. ఇంకా ఇవైతే వేసుకున్నాను, అన్నిటికీ కలిసేలాగైతే కలుపుకుంటాను. జస్ట్ డ్రై గోబీ లాగా అనమాట, అంతే. టేస్ట్ బాగుంటాయి స్నాక్స్ లాగా తినేదానికైతే. కలిపేసుకున్నాను చూడండి. ఇంకా ఆయిల్లో వేడే అయ్యే వరకు ఇలానే ఉంటే కొంచెం పట్టుకుంటాయి అన్నమాట. ఉప్పు కూడా సరిపోయిందండి కదా, సరిపోయింది. ఇప్పుడే చూసుకొని వేసుకోండి, మళ్ళీ సప్పగా ఉంటే తినలేము కదా. ఇది కొంచెం టేస్ట్ చేస్తే సరిపోతుంది మనకి. ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు. నేనైతే వేసుకుంటున్నాను. పొడి పొడిగా వేసుకోండి, అతుక్కోకుండా బాగుంటాయి అన్నమాట. అంతే, కదా. ಇಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಇರತ್ತೆ ಇಲ್ಲ అవుతున్నాయన్నమాట. ఇంకా దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఏం వేసుకోవట్లేదు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. వేసిన వెంటనే కలుపుకూడదు అనమాట, కొంచెంసేపు వదిలేసి తర్వాత అయితే కలుపుకోవాలి. ఇది మాత్రం అల్లిన సౌండ్ అలా ఇలా యాక ಬೇಕದು ಏನದು. మా బాబుకి అప్పుడే చాలా సార్లు చేసి పెట్టినాను అనమాట, అందుకనేసి వాడికి ఇష్టం, తింటాడు. ಬಂಗಾರಿ ಬೇಕಾ కౌశిక్? కౌశిక్ ఇల్లోడు ఇలాగేమైనా స్పెషల్గా చేసి పెడితే బాగా తింటాడు అనమాట. మామూలుగా అన్నం పప్పు ఇలాంటివి పెడితే అసలు తిండు వీడికి కూడా టేస్ట్ తెలిసిందనమాట. టేస్టీగా ఉండేటివే కావాలి వీడికి కూడా. ఏమో చెప్తున్నాడు చూడండి వాడు. వాడికైతే కొంచెం జలుబు కోల్డ్ అయిందనమాట, కోల్డ్ కాఫ్ అయింది.
दात ಜಿಜ್ಜಿ ಕುಡಿಯೋದು ಹಂಗೇನಾ? ಜಿಜ್ಜಿ ಹೆಂಗೆ ಕುಡಿಯೋದು ನೀನು? ಜಿಜ್ಜಿ ಹೆಂಗೆ ಕುಡಿಯೋದು? ಬೇಕದು ಹೂವು ಬಿಯ್ಯ ಉಮ್ತಿ ಅದರಲ್ಲಿ. ಹಾಂ ಹಾಂ ಬೇಕಾದ್ರೆ ಬಿಯ್ಯ ಉಮ್ತೀಯಾ? ಹಾಂ అది ಹೆಂಗೆ? ఇంకా నేనైతే తీసేస్తున్నాను చూడండి. అయినాయి. మా బాబు అయితే రెడీగా ఉన్నాడండి తినేదానికి మాత్రం. ತಗೊಂಡೋಗಿ ತಿಂದಿರಂತೆ. ಇದಿಷ್ಟು ಹಾಕ್ತೀನಿ ಅಷ್ಟು ತಿನ್ನಾನು. ಉಪ್ಪಾಗೈತಾ? ఇంకా ఇలాగనే ఇవన్నీ కూడా వేసేసుకుంటాను నేను. లాస్ట్ పై కూడా వేసాను. నా తమ్ముడు కూడా తీసి పెట్టినా అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇది శనగపిండితో కాకుండా కార్న్ఫ్లోర్తో వేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. మా ఇంట్లో కార్న్ఫ్లోర్ లేదు, అందుకనేసి ఇంకా శనగపిండే వేసాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇది బజ్జీలకి వేసినట్టు సోడాపొడి అవన్నీ కూడా వేయద్దండి. ఒకసారి ట్రై చేయండి. మా బాబు కూడా బాగా తింటున్నాడు. ఇంకా మేమైతే తింటున్నాం అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. చూడండి మా బాబు కూడా బాయ్ చెప్తున్నాడు, బాయ్ చెప్పమంటే. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బజ్జీలు పకోడీలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఈ ఈవినింగ్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.